ఆరోగ్యం పద్మబంధు వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయు సంహికేయః విపులతరయసకేతు ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం అందరం ఎదురు చూస్తున్న నూతన సంవత్సరం వచ్చేస్తోంది. ఆ సందర్భంలో శోభకృతికి వీడ్కోలు చెప్తూ క్రోధీనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. అలాగే ఈ నూతన సంవత్సరంలో మనకి గతం కంటే మెరుగ్గా ఉంటుందా లేదా, ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలనేవి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ క్రోధీనామ సంవత్సరంలో ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలైన గురు, శని, రాహు, కేతువులు, రవి, కుజుల సంచారం ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతోంది, అనుకూలతలు ఎలా ఉండబోతున్నాయి, వృత్తి వ్యాపారాలు మెరుగుపడతాయా, ప్రమోషన్స్ లభిస్తాయా, ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ సంవత్సరంలో ఎవరికైనా పదవీ లాభ సూచనలు, రాజకీయ రంగాల వారికి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయా, అలా అనేక విషయాల్ని మనం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న నూతన సంవత్సర ఫలితాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా గురువు ఒక రాశి మారుతూ ఉంటాడు. గురువు రాశి మారినప్పుడల్లా కూడా ఒక నదికి మనకి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈసారి ఈ క్రోధీనామ సంవత్సరంలో మే 1వ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలో గురువు ప్రవేశిస్తున్నాడు. ఈ గురువు వృషభ రాశిలో సంచరించే సమయం ప్రారంభం నుండి 12/5/24 వరకు, అంటే 12 రోజుల పాటు మనకి నర్మదా నదికి పుష్కరాలు ఉంటాయి. ఈ పుష్కర సమయంలో ఎవరైతే కనుక నర్మదా నదిలో పుణ్య స్నానాలు ఆచరించినా, దానాలు చేసినా, పుణ్యకార్యాచరణ చేసినా, పితృదేవతలకు సంబంధించిన కర్మలు చేసినా కూడా అనంతమైన ఫలితాలు లభిస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ సంవత్సరంలో నర్మదా పుష్కరాల్ని సద్వినియోగం చేసుకుందాం. అలాగే ఈ సంవత్సర ఫలితాలు మనకి 9 ఏప్రిల్ 2024 నుండి 30 మార్చి 2020 వరకు వర్తిస్తాయి. సంవత్సర ఫలితాల్లోకి వెళ్ళబోయే ముందు ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి కృపాకటాక్షలు సంపూర్ణంగా లభించాలని ఆకాంక్షిస్తూ తులారాశి అంటే మనకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళు, అలాగే స్వాతి నక్షత్రంలో పుట్టిన 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో పుట్టిన 1, 2, 3 పాదాల వాళ్ళు, అలాగే ఎవరి నామ నక్షత్రమైన మొదటి అక్షరం రా, రి, రు, రే, రో, తా, తీ, తూ, తే ఉంటుందో వారిది కూడా తులారాశి అవుతుంది. రాశ్యాధిపతి శుక్రుడు. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు గమనిస్తే తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. గోచార గ్రహస్థితి గమనిస్తే కనుక శుభగ్రహమైన తృతీయ షష్టాధిపతి అయిన గురువు సప్తమ భావమైన మేషరాశిలో తామ్రమూర్తిగా 30 ఏప్రిల్ 2024 వరకు, తదుపరి 1/5/24 నుండి వృషభ రాశిలో లోహమూర్తిగా సంచారం వలన ప్రారంభంలో వ్యవహారాలు అన్ని విషయాల్లో కూడా చక్కగా విజయావకాశాలు మెరుగుపడతాయి, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఆ సమయంలో చేసే ప్రయాణాలు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. కళత్ర సౌఖ్యం, అభిష్ట సిద్ధి కూడా ఉంటాయి. వృషభ రాశిలో సంచరించే సమయంలో మనకు కొంచెం మనకి మనోవ్యాకులత ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొంచెం చోర్ల వల్ల భయం కానీ ఆందోళన ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గురువు 9/10/24 నుంచి 4/2/25 వరకు వక్ర మార్గంలో సంచరిస్తాడు.
ఈ సమయంలో కూడా చక్కగా మంచి అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక చతుర్థ పంచమాధిపతి అయిన శని పంచమ భావమైన కుంభరాశిలో రజతమూర్తిగా సంవత్సరం అంతా సంచారం చేస్తాడు. పంచమ భావంలో సంచారం చేసే సమయంలో కొంచెం మనోవిచారం, స్థిరమైన ఆలోచనలు లేకపోవటం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం ప్రతి పని కూడా ఆలోచించి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో కొంచెం నష్టాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. సంతానం వల్ల కూడా స్వల్ప ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. 29/6/24 నుండి 15/11 వరకు వక్ర సంచారం సమయంలో మటుకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక షష్టమ భావమైన మీనరాశిలో రాహు లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు సంవత్సరం అంతా. షష్టమ భావంలో రాహు సంచారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు సాహసోపేత కార్యాల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయ అవకాశాలు కూడా చక్కగా లభిస్తున్నాయి. గతంలో చేసిన అప్పులు లాంటివి కూడా తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యయభావమైన కన్యారాశిలో కేతువు లోహమూర్తిగా సంచారం చేయటం వలన చాలా మటుకు విదేశీ ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళాలనుకునే ఆలోచన ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి విదేశాలకు ఎవరైనా వెళ్ళదలుచుకుంటే చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు. వ్యాపార సంబంధమైన విషయాలు కూడా విదేశాలకు సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక్కోసారి ఈ సమయంలో కొంచెం నేత్ర సంబంధమైన సమస్యలు ఉండటం కానీ, తరచు ప్రయాణాలు, స్థానచలన సూచనలు కూడా గోచరిస్తున్నాయి. ఇంకా రవి భగవాన్ సంచారం గమనిస్తే సంవత్సరంలో ప్రతి నెల కూడా రవి ఒక రాశి మారుతూ ఉంటాడు. అలా 12 రాశులు మారుతాడు ఈ సంవత్సరం మొత్తంలో. ముఖ్యంగా 13/4/24 వరకు షష్టమ భావంలో సంచరించే సమయంలోనూ, అలాగే 16/7/24 నుండి 16/8/24 వరకు దశమ భావమైన కర్కాటక రాశిలో సంచరించే సమయంలోనూ, 16/8/24 నుంచి 16/9/24 వరకు లాభస్థానమైన సింహరాశిలో సంచరించే సమయంలోనూ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఈ సంచార సమయంలో, ఇప్పుడు చెప్పిన మనం తేదీ సంచార సమయంలో చాలా ఆరోగ్యం చాలా బాగుంటుంది. నూతన వస్తువులు కొనడం కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం, ఇవన్నీ చక్కగా ఉంటాయి. అలాగే బంధుమిత్రులను, ఎప్పటి నుంచో దూరంగా ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు. రాజకీయ వ్యవహారాల్లో ఉన్న వారికి కూడా విజయ అవకాశాలు చక్కగా మంచిగా లభిస్తాయి. జయం, అధికార ప్రాప్తి కూడా ఉంటుంది. శారీరక సౌఖ్యం, ప్రభుత్వం చేత గౌరవ పురస్కారాలు అందుకోవడం, సన్మానించబడటం, ఇలాంటివన్నీ కూడా చక్కగా ఉంటాయి. నూతన పదవులు లభించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ధనప్రాప్తి, సంతాన మూలంగా సౌఖ్యం వంటి శుభ ఫలితాలు కూడా చక్కగా కలుగుతాయి. మిగిలిన సమయాల్లో ఈ రవి సంచారం కొంచెం సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు సంచారం గమనిస్తే, కుజుడు షష్టమ భావమైన మీనంలో లోహమూర్తిగా 1/6/24 వరకు సంచారం వలన నూతన వస్తు ప్రాప్తి, శత్రువులపై విజయ అవకాశాలు చక్కగా ఉంటాయి. ఆరోగ్య లాభం కూడా ఉంటుంది. ఆ సమయంలో మీ ధనాదాయంలో చక్కగా పెరగటం, అన్ని రంగాల్లో కూడా అనుకూలత పెరగడం లాంటివి ఉంటాయి. ధనధాన్య లాభాలు, కీర్తి ప్రతిష్టలు పెరగడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద మనం ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహ గోచారం గమనించినప్పుడు ఆరోగ్యం ఈ సంవత్సరం అంతా తులారాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ధనాదాయం చాలా వరకు బాగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అధికంగా గోచరిస్తున్నాయి. కుటుంబ జీవితం చాలా వరకు బాగానే ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క సహకారాలు లభిస్తాయి. వారి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులకు కనుక అధిక శ్రమ చేస్తే కనుక విజయ అవకాశాలు చక్కగా మెరుగుపడతాయని కూడా చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో మీరు రుణాలు కానీ, రోగాలు కానీ అంతగా బాధించవు. గతంలో చేసిన రుణాలు కూడా తీర్చే ప్రయత్నం కూడా చక్కగా చేస్తారు. అలాగే అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా ప్రయత్నిస్తాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే కనుక చాలా వరకు మంచి వధూవరులు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే ఎటువంటి ప్రమాదాలు లేవు. అదృష్టం కూడా బాగానే గోచరిస్తోంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో తులారాశి వారు తీర్థయాత్రలు చేయటం కానీ, విదేశీయానాలకు వెళ్ళటం కానీ అనేవి కూడా మంచిగా అనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఆలస్యంగానైనా కూడా ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి సంతానం మూలంగా స్వల్ప సమస్యలు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో పంచమ స్థాన శని సంచారం వలన సంవత్సరం అంతా కూడా సామాన్యంగా ఉంటుంది. మే 1 నుండి గురువు అష్టమరాశి సంచారం వల్ల కూడా గురుబలం కూడా కొంచెం తగ్గడం వల్ల సంతానం వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఉద్యోగ విషయంలో మనకు ప్రమోషన్స్ ఉంటాయి. స్థానచలనం కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు స్పెక్యులేషన్కి అంత అనుకూలంగా లేదు. కాబట్టి వీలైనంత వరకు స్పెక్యులేషన్ చేయకుండా ఉంటేనే మంచిది. రాహు సంచారం వల్ల కొంచెం స్వల్ప ఖర్చులు ఉండే అవకాశం కూడా ఉంది. ఈ తులారాశి వారి సంవత్సరంలో మనకి మరి అనుకూలమైన ఫలితాలు పెరగడానికి ప్రతిరోజు కూడా లక్ష్మీ నారాయణ ఆరాధన చేసుకోవడం,
విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే జన్మ నక్షత్రం రోజున మీ జన్మ జాతకం ప్రకారం ఏ దశ నడుస్తుందో ఆ దశానాథునికి సంబంధించిన గ్రహానికి సంబంధించిన జపం చేసుకోవడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించిన శనగలు, శనికి నువ్వులు దానం చేయాలి. వీలున్నప్పుడు ఆంజనేయ స్వామి శనివారం నాడు తమలపాకుతో ఆకు పూజ చేయించడం వలన చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఈ సంవత్సరంలో మీకు బుధ, శుక్ర, శనివారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఏమన్నా ముఖ్యమైన పనులు ప్రారంభించాలన్నా, శుభకార్యాలు చేసుకోవాలన్నా ఆ వారాల్లో చేసుకుంటే ఆ రోజుల్లో చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మనం కందాయ ఫలితాలు పరిశీలించినప్పుడు చిత్తా నక్షత్రం 3, 4 పదాల సంవత్సరం అంతా ధనాదాయం చాలా బాగుంది. స్వాతి నక్షత్రం వారికి 5 నుంచి 8 నెలల్లో కొంచెం రుణ బాధలు ఉంటాయి. మిగిలిన కాలంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విశాఖ 1, 2, 3 పాదాల వారికి మొదటి 8 నెలలు కూడా చక్కగా ధనాదాయం చాలా బాగుంది. చివరి 4 నెలలు సామాన్యంగా ఉంటుంది. మొత్తం మీద తులారాశి వారికి కొంచెం శనిగ్రహం, గురువు అష్టమ రాశి కొంచెం దైవబలం అంటే కొంచెం తక్కువగా ఉంది గ్రహాలు కాబట్టి మీరు దైవబలాన్ని పెంచుకొని ఆ సంబంధించిన పరిహారాలు చక్కగా చేసుకోగలిగితే కనుక ఈ సంవత్సరం అంతా కూడా ఈశ్వర అనుగ్రహం వలన సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తూ మరొక రాశి గురించి మరొక వీడియోని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.